కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చంద్రబాబు అడ్డాని ఎవరైనా టక్కుని చెప్పేస్తారు. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరిగిన నేతగా ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అయితే 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు అదే పార్టీ ఆ పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన 10 నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబలం తగ్గిపోయింది. కాన్స్టిట్యున్సీలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు 4 మండలాల్లో ఎంపీపీలను, కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. 2024 ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజార్టీని సాధించడం, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు కుప్పంలో వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. సో కొందరు అజ్ఞాతంలోకి వెళితే మరికొందరు పార్టీ కండువా మార్చేశారు. ఇంకొందరు కేసులతో జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కుప్పంలో టీడీపీని ఖాళీ చేయడానికి పెద్ద స్కెచ్ వేసింది వైసీపీ. ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారని, తాము సంచలన విజయం సాధించబోతున్నామంటూ ముందస్తు ప్రచారం మొదలెట్టేశారు. ఈ క్రమంలోనే నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు కుప్పం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అప్పట్లో స్వయంగా జగన్ కుప్పం పర్యటనకు వచ్చి ఇన్ఛార్జ్ భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ కూడా ఇచ్చి వెళ్లిపోయారు అప్పట్లో. సో వై నాట్ 175 నినాదాన్ని ఇక్కడి నుంచే మొదలెట్టడం, ఎన్నికలకు ముందు హంద్రి నీవా నీళ్ల విడుదల పేరుతో నానా హంగామా చేయడం, 65 కోట్ల నిధులు ఇచ్చేసామని కుప్పంలో ఇన్నాళ్లు జరగని అద్భుతం ఏదో జరుగుతోందంటూ భారీ బిల్డప్ ఇచ్చింది వైసీపీ. కట్ చేస్తే ఎన్నికల్లో ఆ ఎత్తులన్నీ చిత్తయ్యాయి. వైసీపీ వ్యూహం బూమరాంగ్ అయ్యి వరుసగా 8వ కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు నాయుడు. రకరకాల కేసులు, దాడులతో ఒకప్పుడు కుప్పంలో టీడీపీ జెండా పట్టుకోవాలంటేనే భయపడేలా చేయాలనుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కానీ ఇప్పుడు అదే తిరగబడి వైసీపీ జెండా పట్టుకునే వాళ్లే కరువయ్యారన్నది లోకల్ వాయిస్. నాడు కొందరు వైసీపీ నాయకులు, మరికొందరు పోలీసులు వ్యవహరించిన తీరుతో నిజంగానే టీడీపీ క్యాడర్ భయపడిపోయిందట. ఎమ్మెల్సీ శ్రీకాంత్ వచ్చే వరకు కార్యకర్తలంతా అయోమయంలో ఉండిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అన్నది ఇప్పటికీ అంటారు స్థానిక టీడీపీ నాయకులు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత నాడు చంపుతాం, నరుకుతామని మాట్లాడిన వారంతా అడ్రస్ లేకుండా పోయారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాన్స్టిట్యున్సీ మీద చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెంచడం, ఇక్కడే ఇంటి నిర్మాణం మొదలెట్టడం, చంద్రబాబు భార్య భువనేశ్వరి తరచూ కుప్పం టూర్కు వస్తుండడంతో ఇక్కడి టీడీపీ క్యాడర్ ఫుల్ రీఛార్జ్ అయిపోగా చివరికి వైసీపీ జెండా పట్టుకునే వాళ్ళు కరువయ్యారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. ముందు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత మండల స్థాయి నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేకులంటూ ఇన్ఛార్జ్ భరత్ కొంతమందిని సస్పెండ్ చేశారు. తాజాగా జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ మరింత బలహీనపడిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు, మరికొందరిని పార్టీ సస్పెండ్ చేసింది. చివరికి నియోజకవర్గంలో పార్టీకి కేర్ ఆఫ్ కూడా కరువైంది. దీని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయట స్థానిక రాజకీయ వర్గాలు. రాజకీయంగా ఇక్కడ చంద్రబాబును టార్గెట్ చేశారు, కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అన్న చర్చ జరుగుతుందట. ఇక్కడ అడపదడప మిగిలిన పార్టీ క్యాడర్లు కూడా వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని కాన్స్టిట్యున్సీలోకి రానివ్వకపోవడం, అడ్డుకోవడం, క్యాడర్ని ఇబ్బంది పెట్టడం లాంటివి ప్రత్యేకంగా వ్యతిరేక ప్రభావం చూపాయి. మరీ ముఖ్యంగా నాడు పెద్దిరెడ్డి అండతో రెచ్చిపోయిన నాయకులంతా ఇప్పుడు తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే కుప్పంలో పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అంటున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం నాడు కుప్పంలో వైసీపీ వాపును చూసి బలుపోని భ్రమపడ్డారంటూ కామెంట్ చేస్తున్నారు. అప్పుడు మీసాలు మెల్లేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి.